యశస్వి జైస్వాల్, ధ్రువ్ జురేల్, సర్ఫరాజ్ ఖాన్ ముగ్గురు అద్భుతమైన ప్లేయర్లని, వారి గురించి ఎంత చెప్పుకున్నా తక్కువేనని టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ తెలిపాడు. బంగ్లాదేశ్ తో టెస్టు సిరీస్ నేపథ్యంలో మీడియా సమావేశంలో పాల్గొన్న రోహిత్ శర్మ ఇలా కామెంట్ చేశాడు. జైస్వాల్, ధ్రువ్ జురేల్ అలాగే సర్ఫరాజ్ ఖాన్ ముగ్గురు గ్రేట్ ప్లేయర్స్. వారి సత్తా ఏంటో ఇప్పటికే క్రికెట్ ప్రపంచానికి చూపించారు. ఈ యువ క్రికెటర్లకు మనం ఎక్కువగా సలహాలు ఇవ్వాల్సిన అవసరం లేదు. ఆ ముగ్గురికి వారి రోల్స్ పై క్లారిటీ ఉంది. వాళ్ళు ఫియర్లెస్ క్రికెట్ ఆడుతున్నారు. జైస్వాల్ మాకు దొరికిన ఆణిముత్యం. ఓపెనర్ గా వచ్చి మంచి స్టార్టింగ్ అందిస్తున్నారు. ఇక జురేల్ కూడా వికెట్ల వెనక చాలా చురుగ్గా ఉంటున్నాడు. ధ్రువ్ జురేల్ వికెట్ కీపర్ గానే కాకుండా బ్యాటర్ గా కూడా తనకు తాను నిరూపించుకున్నాడు. గత సిరీస్ లో క్లిష్టమైన పరిస్థితుల్లో బ్యాటింగ్ వచ్చి టీం కు విజయాన్ని అందించాడు. ఇక సర్ఫరాజ్ సైతం తొలి సిరీస్ తోనే ఆకట్టుకున్నాడు. ఈ ముగ్గురికి 3 ఫార్మాట్లలో ఆడే సత్తా ఉందని రోహిత్ శర్మ చెప్పుకొచ్చాడు. కాగా రేపు గురువారం చెన్నై వేదికగా భారత్ బంగ్లా మధ్య తొలి టెస్ట్ మ్యాచ్ జరగనుంది. అయితే ఈ మ్యాచ్ కోసం టీమిండియా ప్లేయింగ్ 11 లో జైస్వాల్ ఓపెనర్ గా బరిలోకి దిగడం ఖాయం. కానీ ధ్రువ్ జురేల్, సర్ఫరాజ్ ఖాన్ లకు మాత్రం ప్లేయింగ్ 11 లో ఛాన్స్ రావడం కష్టంగా మారింది. ఎందుకంటే రిషబ్ పంత్, కేఎల్ రాహుల్ పై టీం మేనేజ్మెంట్ మొగ్గు చూపుతుండడమే ఇందుకు కారణం.